ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. అంటే పులివెందుల టౌన్లో. అది వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ తర్వాత మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకున్నారో ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. అలాగే ఈయన చేసుకుంటూ మళ్ళీ మాదేందో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అసలు 1968లో అప్పట్లో పులివెందుల సర్పంచ్కు ఇప్పుడు ఏదైతే ఈయన తాత రాజారెడ్డి అని చెప్పుకుంటాడో వాళ్ళ నాయనమ్మ అంటే రాజారెడ్డి గారి భార్య జయమ్మ అప్పుడు సర్పంచ్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు మెంబర్స్ ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్స్ కలిపి అందరూ సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఒక వార్డు మెంబర్కు పోటీ చేస్తే గాడిచెర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్కు ఓడిపోయిన చరిత్ర వీళ్ళది. ఈరోజు మా ఫ్యామిలీ అది ఇదని చెప్పుకుంటారు, వార్డు మెంబర్కు ఓడిపోయినారు. అలాంటి చరిత్ర ఉండేది. సరే, అక్కడ నుంచి ఆయన ఏదో ఫైట్ చేసుకుంటా ఏదో రాజకీయం చిల్లర రౌడీజం చేసుకుంటా అప్పట్లోనే 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇప్పటికీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ క్రైమ్ హిస్టరీ తర్వాత జనరల్ డైరీ అదంతా తీస్తే పార్ట్ ఆఫ్ హిస్టరీ తీస్తే వస్తుంది. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. సరే, దాని తరువాత జనరల్గా కడప జిల్లాలో రెడ్డిస్ది ఆధిపత్యంగా ఉండేది. వీళ్ళందరికీ మంగంపేట దగ్గర చాలామంది రెడ్లకు అక్కడ బైరెటీస్ వచ్చాయి, అంటే ముగ్గురాయి. అందులో ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఆయన వెంకట నరసయ్య అనే ఆయనకు కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే రూపాయి పెట్టుబడిలే రాజారెడ్డిది. ఓరికి ఆ రెడ్ల సందును నేను ఇబ్బంది పడతారా, నువ్వు కూడా రౌడీవే కదా, నిన్ను అడ్డం పెట్టుకుని ఉంటే నాకు కొంత మేలు జరుగుతుంది, నీకు పెట్టుబడి లేకుండా ఇంత వ్యాపారం ఇస్తానని అక్కడికి ఎంటర్ అయ్యి కాలక్రమేణా ఆ వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అంటే ఎవరైతే నిన్ను బాగుపరుస్తాము అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన ఇతన్ని హత్య చేసినారు. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే హత్యలో ఎవరైతే పాల్గొన్నారో సరాయపల్లెకు చెందిన పౌల్రెడ్డి అనే ఆయన కూడా ముద్దాయి. ఆ హత్య జరిగిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పౌల్రెడ్డి అనే ఆయన కూడా గోటూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినాడు. అంటే ఏంటి, ఈ హత్య చేయించింది రాజారెడ్డి, వీళ్ళేం తెలిసిపోతుందని హత్యలో పాల్గొన్న ఎవరైతే ఆ రోజు యాక్టివ్గా హత్యలో పాల్గొన్న పౌల్రెడ్డిని కూడా రాజారెడ్డి వీళ్ళే చంపించినారని కూడా పులివెందులలో ఈ విషయం అందరూ అనుకుంటారు. తర్వాత అందరికీ తెలుసు. ఆ రకంగా అక్కడ మంగంపేట బైరెటీస్ అనేది ఇలా సొంతం చేసుకొని దాంతో వచ్చే ఆదాయంతో చిన్నగా రాజకీయంలోకి ఎంటర్ అవుతూ ఆ ప్రాంతంలో ఏదైతే త్రివేణి స్టీల్స్ అని ఆ కాలానికి అక్కడ ఒక మంచి పారిశ్రామికవేత్త మురళీమోహన్ రెడ్డి అని త్రివేణి స్టీల్స్ పెట్టి ఆ ప్రాంతాన్ని బాగా ఆయన ఎదుగుతుండే క్రమంలో ఈ రాజారెడ్డి గారు అక్కడ మురళీమోహన్ రెడ్డిని కూడా హత్య చేయించాడు. అది ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఎవరైతే కొల్లం గంగిరెడ్డి అని ఉన్నాడో అంటే రెడ్ శాండిల్కి అని సంబంధించిన ఆయన, ఆ గంగిరెడ్డి వాళ్ళ బ్రదరు బ్రహ్మానందరెడ్డి, గంగిరెడ్డి వాళ్ళ బాబురెడ్డి కలిపి ఈ మురళీమోహన్ రెడ్డిని ఆ రోజు రాజారెడ్డి చెప్తే హత్య చేయించారు. అప్పటి నుంచే వీళ్ళకి ఆ బంధం, కొల్లం గంగిరెడ్డికి వైఎస్ కుటుంబానికి బంధం అనేది ఎలా ఏర్పడిందంటే ఆ మురళీమోహన్ రెడ్డి ఆ మంగంపేట బైరెటీస్ చేస్తా కోడూరులో ఉండి ఇప్పుడు మన పార్టీకి చెందిన బత్యాల చెంగల్లాయడన్న మీద పులివెందుల నుంచి రౌడీలు పోయి ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశారో ఒకసారి చెంగల్లాయడ్ గారిని అడిగి కూడా వివరణ తీసుకోండి.
నాకు తెలిసి 3 నుంచి 4 సార్లు అతి భయంకరమైన హత్యా ప్రయత్నాలు చేశారు. ఏదంటే దేవుని దయతో ఆయన అదృష్టం ఉండి తర్వాత బయటపడడం జరిగింది. ఇంకా 1989 ఎలక్షన్స్ అప్పుడు ముందు రాజారెడ్డి గారు జమ్మలమడుగు ప్రాంతంలో పెద్దమూడి మండలంలోని చిన్నమూడి అనే గ్రామానికి ఎలక్షన్ సందర్భంగా రిగ్గింగ్ చేయాలని పోయినాడు. ఆ ఊరంతా కూడా అప్పట్లో గుండ్లకుంట శివారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఆధీనంలో ఉండేది ఆ ప్రాంతం అంతా. ఈయన రాజారెడ్డి పోతే నువ్వు పులివెందులకు అయితే రౌడీరా, మాకేం రౌడీ అని ఒక ఇంట్లో వచ్చి ఈయన బంధింపజేసి చాలా అవమానపరిచి ఆ రోజు పంపించారు. తర్వాత దానికి రిటాలియేషన్గా, దానికి ప్రతీకారంగా ఎలాగైనా కూడా శివారెడ్డిని అంతమొందించాలని ఆ దేవుడోళ్ళకు వాళ్ళకుండే ఫ్యాక్షన్ నేపథ్యాన్ని అడ్డు పెట్టుకొని తర్వాత దేవుడోళ్ళను పిలుచుకొని తర్వాత శివారెడ్డి మర్డర్ కూడా హత్యకు ప్లాన్ చేసినారు. అది కూడా ఏ రకంగా మాకు బాగా గుర్తుంది. ఈరోజు ఆదన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, దేవుడు నారాయణ రెడ్డి అన్న వాళ్ళు కూడా మన పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు ఏదన్నా పని మీద కూడా పులివెందుల వైఎస్ఆర్ ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళని చూస్తానే అవహేళనగా ఏం అయిపోయిందా పని అనేది. అంటే ఏం పని అంటే అదే శివారెడ్డిని చంపే పని. లేదు శివారెడ్డిని చంపకుండా ఇంకా వచ్చారా, మీకు సిగ్గులే, ఇంకా మీరు ఎన్నాళ్ళు ఉండే అంతే. ఏదన్నా మీరు వీటికి పులివెందులకు వచ్చేలకు శివారెడ్డిని చంపే రావాలా మీరు. అంత ఫోర్సబుల్గా వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడి వాళ్ళు ఇంకా వాళ్ళకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది. ఆ రకంగా మాట్లాడి కూడా తర్వాత వాళ్ళతో శివారెడ్డి మర్డర్ చేపించారు. ఎందుకు అంటే ఈ ప్రతి మర్డర్స్ వెనక ఒక పక్కన హత్య రాజకీయానికి, ఒక పక్క రాజకీయానికి ఎందుకు ఇది కంబైన్డ్గా మెలికే ఉందంటే శివారెడ్డి బతుకునేంత వరకు, వీరారెడ్డి గారు మాజీ మంత్రి బతుకునేంత వరకు జిల్లాలో ఎప్పుడే కానీ వీళ్ళ ఆధిపత్యం లేదు. 99లో కూడా మాకు 8 సీట్లు వచ్చినాయి. 94లో అవుట్ ఆఫ్ 11కు 9 సీట్లు వచ్చినాయి. ఎప్పుడు వీళ్ళు ఉంటే ఇంకా మనం ఈ జిల్లాలోనే ఎదగలేనప్పుడు రాష్ట్రంలో ఎదగాలంటే ఎట్లా? కాబట్టి వీళ్ళని తుదమర్చించాలా. వీళ్ళకి ఎవరు ఆపోజిట్, వీళ్ళు వాళ్ళని చేరదీయడం, వాళ్ళతో చేపించడము. ఆ రకంగా తర్వాత శివారెడ్డిని కూడా మర్డర్ చేయించడం జరిగింది. ఇక రాజారెడ్డి హత్య ఇది ఆయన మాట్లాడడం ఏదో జాలితో వదిలేసినాము, చూస్తూ వదిలేసినామని. అసలు రాజారెడ్డి ఏమన్నా ఆయన ఒక రౌడీ షీటరు. అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలున్న వ్యక్తి. పేర్ల మా పార్త అన్న అతనికి అగనెస్ట్గా మండలం ఎలక్షన్స్లో చెప్పకుండా పోటీ చేసినాడనే ఉద్దేశంతో ఇతను ఉంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మనకు రాజకీయంగా ఇబ్బంది పడుతుందని ఆయన పులివెందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత కొందరిని తర్వాత రౌడీ మూకలను హైర్డ్ పర్సన్స్ పంపించి ఆయన మర్డర్ ప్లాన్ చేసినారు. దేవుని దయతో ఆ రోజు ఆ రూట్లో 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదంతా తెలియదు కాబట్టి అక్కడికి అటాక్ జరిగేటప్పుడు వాళ్ళు పోవడము, వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయినాళ్ళని వదిలేసిపోవడము, వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్పించడము. ఆ రకంగా ఆయన బతికి బెట్టగట్టినాడు. మాకు ఏ సంబంధం లేకుండా మాకు వచ్చి కేవలం రాజకీయానికి కోసమని మా అన్నను కానీ ఇంత పని చేస్తారా? ఇంకా రాజారెడ్డి బతికుంటే మమ్మల్ని చంపుతాడు కాబట్టి రాజారెడ్డినే మేము ఎందుకు చంపకూడదు అనే ఆలోచనతో చేసిన పని అది. నువ్వేదో వాళ్ళు ఏదో ఇంకోటో కాదు. నువ్వు బతికుంటే అతను మమ్మల్ని చంపుతావు. అట్టప్పుడు ఎవడైనా విధిలేని పరిస్థితుల్లో మా అన్న మీద అటాక్ చేసినారు, నువ్వు బతికుంటే మళ్ళీ మమ్మల్ని చేస్తావని ఇంకా మేము మనుగడ సాగించాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదని వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం, ఆయన చనిపోతే ఆ రోజు సొంతం పార్త అన్న వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఆ తర్వాత వీళ్ళతో హత్య గావింపమన్నాడు. ఆ రోజు ఆ బాంబులు వేసే క్రమంలో ఆయన కూడా దెబ్బ తగిలి వేరే చోటు ఉంటే పులివెందుల నుంచి పోయి ఎవరైతే ఇప్పుడు భారతీయ వాళ్ళ ఫాదర్ కానీ, అవినాష్ రెడ్డి ఫాదర్ కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఈసీ గంగిరెడ్డి కానీ ఆ కేసులో ముద్దాయిలు అందరూ వాళ్ళు. ఆ రోజే ఈ రిటాలియేషన్కు ప్రతీకారంగా ఆ రోజే జరిగింది. విచిత్రమైనది ఏంటంటే రాజారెడ్డి మర్డర్ చేసినారని ఉమామహేశ్వరరెడ్డిని మళ్ళీ వాళ్ళు వచ్చి చంపితే రాజారెడ్డి కేసులో పడిన వాళ్ళకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది. దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్లో శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా
మేము జాలిపడి వదిలేసాం. నువ్వు వదిలేసేదేంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తర్వాత హైకోర్టులో వాళ్ళకు లైఫ్ పడింది. అది లైఫ్ ఎట్లా పడిందా ఏమనేది ఇంక అది మనం అవన్నీ ఇంక మాట్లాడకూడదు. లైఫ్ పడేట్టుగా చేసినారు. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఇంకా తర్వాత వాళ్ళ మీద జాలి పడేదేంది? జాలి కాదు అది. అంతవరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పల్లెల్లో వీళ్ళతో వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వాళ్ళతో వీళ్ళని మర్డర్ చేయొచ్చా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పాఠశాల వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనం ఆయన బతుకుంటే మనం చంపుతాడని వాళ్ళ ఇంట్లో మనిషి జోలికి పోయేటప్పటికే వాళ్ళు కొంచెం మేలుకొని ఇది మన ఇంటికే చుట్టుకొని వస్తుందని మీరు భయపడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలే. జాలితో కాదు, కేవలం వాళ్ళకు భయపడి. వాళ్ళకంటే రేపొద్దున మనం ఎవరి మీదకి పోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడు భయపడి అక్కడి నుంచి కొంతకు కొంత తగ్గడం జరిగింది.